అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో కొంతమంది చెబుతున్న వాదన ప్రకారమైతే ఏదో గూఢంగా కార్యాచరణ ఉంటే కానీ ఇంత క్లియర్ కట్గా ఒక ప్రమాదానికి సంబంధించి వీడియో రిలీజ్ అవ్వదు అని అంటున్నారు. అయితే మరికొంతమంది దీని వెనుక టర్కీ కుట్ర దాగుందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో భారత్ పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్లో టర్కీ డ్రోన్స్ని ఉపయోగించారు పాకిస్తానీలు. అంటే టర్కీ పాకిస్తాన్కి కొంత సపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి. అదేవిధంగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టర్కిస్ట్ సంస్థ అయిన సెలబీ గ్రౌండ్ లెవెల్ సంస్థ ఈ నెల 15వ తేదీ వరకు గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఇదే ఇక్కడ పలు అనుమానాలకు తావిచ్చేలా కనిపిస్తోంది. కేవలం ఒక్క ఇంజన్తో సముద్రాన్ని సైతం దాటేసే బోయిన్ విమానం ఏంటి? కేవలం 45 సెకండ్లలో ఈ విధంగా కుప్పకూలిపోవడం ఏంటి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది. ఒకవేళ 2 ఇంజన్లు ఫెయిల్ అయినా కూడా ఇంత భారీగా విమానం కుప్పకూలిపోవడం అనేది అసాధ్యమని నిపుణులు సైతం చెప్తున్నారు. ఇక అహ్మదాబాద్ విమానం టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి కుప్పకూలిపోయేంత వరకు సిచ్యువేషన్ చూసుకుంటే 00 సెకండ్స్ దగ్గర టేక్ ఆఫ్ చాలా స్మూత్గా తీసుకుంది. 0.10 సెకండ్స్ వద్ద ఫ్లైట్ పైకి లేచింది. 0.22 సెకండ్స్ దగ్గర ఫ్లాప్స్ వెనక్కి తగ్గలేదు. 0.25 సెకండ్స్ వద్ద ల్యాండింగ్ గేర్ ఇంకా కిందకే కనిపించింది. 0.28 సెకండ్స్ దగ్గర అప్పుడు ర్యాట్ మోహరించింది. 0.29 సెకండ్స్ వద్ద మేడే కాల్స్ వచ్చింది పైలట్ నుంచి. ఎలాంటి రియాక్షన్ రాలేదు. 0.35 సెకండ్స్ అప్పుడు విమానం కొంచెం కిందకి వంగి ప్రయాణించడం మొదలుపెట్టింది. నియంత్రణ సైతం కోల్పోయింది. 0.45 సెకండ్స్లో క్రాష్ అయింది. పెద్ద మంటలతో బ్లాస్ట్ అయింది. ఇందులో ఏదో మతలబు ఉందని చాలామందికి సందేహాలు రావడం ఆలస్యంగానే మొదలయ్యాయి. కోటిలో ఒక్క విమానం కూడా ఇలా బయలుదేరిన సెకండ్స్ వ్యవధిలో కుప్పకూలిపోవడం అనేది అసంభవం. ఏదో సాంకేతికంగా చేస్తే కానీ ఇలా జరగదంటున్నారు నిపుణులు. ఇందులో పక్షులు ఏవైనా ఢీకొట్టాయేమో అని అనుమానించారు. కానీ ఎక్కడ ఒక్క పక్షి కూడా కనిపించిన దాఖలాలు అయితే లేవు. అంటే పక్షి సిద్ధాంతం ఇక్కడ అమల్లో లేదు. కేవలం 30 నుంచి 45 సెకండ్ల లోపు కుప్పకూలిపోయే విమానమైతే అసలు టేక్ ఆఫ్ తీసుకోవడమే చాలా కష్టమని అంటున్నారు నిపుణులు. ఇది సాంకేతిక లోపము కాదు, యాదృచ్ఛికం అంతకన్నా కాదు. కావాలని ఎవ్వరో పని కట్టుకొని చేసిన ఒక ఆపరేషన్ అంటున్నారు. ఎవరైనా సిబ్బంది రాజీ పడితే కానీ ఇలాంటి సందర్భాలు జరగవు అంటున్నారు. అయితే ఇటీవలే టర్కీ సంస్థ కూడా ఆపరేషన్లో భాగస్వామ్యమైంది. ఈ నెల 15 నుంచి ఈ సంస్థ తప్పుకుంది. అయితే టర్కీ సంస్థ మాత్రం మాకు ఎలాంటి సంబంధము లేదు అని చెబుతూ ఉన్న దీనిలో ఏదో తెలియని మతలబు, గూఢార్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపైన ఖచ్చితంగా నిఘా పెట్టాలని, దర్యాప్తు చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఈ విమానానికి ఫ్యూయల్ మెయిన్ స్విచ్ ఆన్ చేయలేదట. అసలు ఈ స్విచ్ ఆన్ చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.